ఎన్నో ఏళ్లుగా తాము పూజలు చేసుకునే గుడిని తొలగించారు. కనీసం దారి కూడా లేకుండా మూసివేస్తున్నారంటూ సీఎం కాలనీ వాసులు వాపోయారు. కాలనీలో రోడ్డు పక్కన ఉన్న అంకమ్మ గుడి చెట్టును ఇటీవల తొలగించిన మున్సిపల్ అధికారులు ప్రస్తుతం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుండటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో కాలువగట్టు ప్రక్కనే ఎంతో కాలంగా ఉన్న అంకమ్మ గుడి చెట్టును మున్సిపల్ అధికారులు ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రదేశంలో మున్సిపల్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఉదయం టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల సమక్షంలో ఫెన్సింగ్ ఏర్పాటు పనులు చేపట్టారు. కాలువకు రోడ్డుకు మధ్యలో ఇనుప కంచె ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గుడి వద్ద కొన్నేళ్లుగా పూజలు నిర్వహించుకుంటున్న స్థానికులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా నిత్యం పూజలు చేసుకుని తమ గుడిని తొలగించారని, ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు కనీసం దారి కూడా లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారంటూ వారు వాపోయారు. మాది చంద్రబాబు నాయుడు కాలనీ 8వ లైనయ్య. ఇక్కడ అమ్మవారు, నా పేరు ఆలకుంట యేసు. చంద్రబాబు నాయుడు కాలనీలో 22 సంవత్సరాల నుంచి అంకమ్మ తల్లిని దీపారాయణ చేసుకుంటున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి సంబరం చేసుకుంటాం. 1000 మందికి భోజనాలు పెట్టుకుంటాం. ఇక్కడ అమ్మవారి కొలుపులు చేసి ఇవాళ మున్సిపాలిటీ వారు గుడి పడగొట్టేశారు. మొన్నటిదాకా ఫెన్సింగ్ వేయలే, గుడి అంతలక్క అన్నారు. ఇవాళ వచ్చి ఫెన్సింగ్ వేసేస్తున్నారు. సీఏ గారు ఉండి మినిస్టర్ గారితో మాట్లాడదాంలే, నువ్వేమో అడ్డుకోమాక, న్యాయమే చేద్దాంలే అమ్మవారికి అని అన్నారు. దానికి మరి సీఏ గారి మాట ఆమోదించి మేము ఉన్నాము. మేము మాత్రం మాకు అమ్మవారి గుడి ఎప్పుడు ఎట్టాగుందో అలా కట్టించుకుంటామా, వాళ్ళు కట్టడమా మాకు కట్టించుకుంటా పర్మిషన్ ఇవ్వటమా కోరుకుంటున్నాం. ఫోన్ చేసాము, వస్తున్నామన్నారు. అప్పుడు వరకు కూడా ఆగలేదు. సీఏ గారు వాళ్ళ పని వాళ్ళని చేసుకెళ్ళండి, మీకు న్యాయం చేస్తారన్నారు. మరి ఆ న్యాయం ఏం చేస్తారో మరి మీరే చూడాలి. సార్కాడికి కలవమన్నారు, తర్వాత కలుస్తాం, మరి ఏం చేస్తారో ఇదంతా వాళ్ళ దయ్య.